नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज पूरे रियासत आंध्र प्रदेश में डॉक्यूमेंट राइटर्स ने जो है अपना प्रोटेस्ट शुरू किया है। डॉक्यूमेंट राइटर्स जो है जीवो नंबर 396 की मुखालिफत करते हुए ये प्रोटेस्ट कर रहे हैं। पूरे रियासत आंध्र प्रदेश में डॉक्यूमेंट राइटिंग का रजिस्ट्रेशन का वर्क जो है ठप हो गया है। जैसे ही ये वर्क शुरू हुआ, ये प्रोटेस्ट शुरू हुआ, जिसकी वजह से जो है बहुत सारे सब रजिस्ट्रार ऑफिस और बहुत सारे लोग प्रॉपर्टी मॉर्टगेजेस और जो भी लैंड इश्यूज़ हैं, हज़ारों की तादाद में लोग जमा हो चुके हैं क्योंकि काम नहीं हो रहा। तो इसकी मुखालिफत करते हुए आंध्र प्रदेश के करनूल शहर में भी जो है एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया। इसकी तायीद के लिए जीवो नंबर 396 की मुखालिफत में एस.वी. मोहन रेड्डी व एस.आर.सी.पी. पार्टी, एस.वी. मोहन रेड्डी एक्स-एम.एल.ए. व एस.आर.सी.पी. कायद ने भी जो है जीवो नंबर 396 की जमकर मुखालिफत की। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। शहर करनूल के मशहूर डॉक्यूमेंट राइटर रहमान साहब ने भी जो है जो बात कही है उसे भी आप गौर से समाअत फरमाएं। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें। नाजरीन, हम आपको बताते चलें कि हमारे नाजरीन जो है करोड़ की तादाद में हैं, लेकिन सब्सक्रिप्शंस कम हैं। लिहाजा हम अपील करते हैं कि आप ज़रूर हमारा वीडियो देखें, लेकिन सब्सक्राइब करते हुए देखें। గత 26/2026 తేదీన జియో 396 విధానాన్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని మేము దఫాల వారీగా స్టేట్ మొత్తంలో రెండు రోజులు సమ్మె చేసుకుంటూ వచ్చాం, పెన్ డౌన్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత కొన్ని గుట్టు తెలిసిపోయింది. ఈ ప్రభుత్వాన్ని వెంటనే అప్పటికప్పుడు ఇది ప్రైవేటైజేషన్ చేసేయండి, పీపీపీ విధానాన్ని అమలు చేయండి, ఆర్ఎస్కే విధానాన్ని అమలు చేయండి, ఇది ప్రజల సేవ కోసం పాలకేంద్రం పెట్టినట్లు పెట్టేసేయండి అందరికని ఆర్ఎస్కే విధానాలను అమలుపరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రజల ఆస్తులకు, ప్రజల ఆస్తుల గోప్యతకు, ప్రజల డేటాకు, తర్వాత ప్రజల ఓటీపీ విధానాలకు కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ప్రభుత్వం వారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవోను రద్దు చేయాలని కోరుచున్నాం. ఈ జీవోతో పాటుగా ఇంకో మాట అంటున్నాను, మీరు ఆర్ఎస్కే విధానం అని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని, ఆ కేంద్రాల్లో ఉండేవాళ్ళు పబ్లిక్ కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి విషయం తెలియదు, ఒక దస్తావేజ్ అంటే ఏంటి అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ కేంద్రాలను కూడా తీసేయండి అని చెప్తున్నాము. దీనికి మద్దతుగా ఈరోజు రెండవ రోజు అయినటువంటి 22వ తేదీ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు సోముల చంద్రమోహన్ రెడ్డి గారు, ఎస్.వి. మోహన్ రెడ్డి గారు మాకు సంఘీభావంగా తెలిపి మాకు వెన్నంటి ఉంటామని ధైర్యం చెప్తూ రేపు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా తయారవుతాం. మేము మీకు మద్దతుగా ఉంటామని మాకు మా వెనుక ఉన్నందుకు మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్.వి. మోహన్ రెడ్డి గారికి మేము మళ్ళీసారి జేజేలని తెలుపుతూ జిందాబాద్ అని కూడా ఒకసారి చెప్తున్నాము. ఎస్.వి. మోహన్ రెడ్డి గారు జిందాబాద్, ఎస్.వి. మోహన్ రెడ్డి గారు జిందాబాద్, ఎస్.వి. మోహన్ రెడ్డి గారు. దస్తావేజీల ఐక్యత, జీవో 396 వెంటనే, జీవో 396 వెంటనే, 3 పీల విధానాన్ని ఆర్ఎస్కే విధానాలను దస్తావేజ్ లేఖని we want రిజిస్ట్రేషన్ కార్యక్రమం, రిజిస్ట్రేషన్ వ్యవస్థనే భ్రష్టు పట్టించేలాగా ఒక కన్ఫ్యూజన్లో తీసుకుపోయి ప్రజలు, అటు గవర్నమెంట్, ఇటు డాక్యుమెంట్ రైటర్లు అందరికీ ఇబ్బంది పెట్టేలాగా ఈరోజు 396 జీవో తీసుకొని వచ్చారు. అసలు సేవా కేంద్రాలు పెట్టేటువంటి కార్యక్రమం ఏందో అర్థం కావడం లేదు. ఇదేమన్నా సలివేంద్రాల సేవా కేంద్రాలు పెట్టారు, సలివేంద్రాలు పెట్టినట్టు సేవా కేంద్రాలు పెట్టి ఇదేమే కార్యక్రమము ప్రజల ఆస్తులకు సంబంధించింది. ఈ సేవా కేంద్రాలలో ఎంతవరకు భద్రత ఉంటుంది ప్రజల ఆస్తులు?
ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని దానికి ఒక ఎస్కార్ట్ పెట్టుకొని ఇంతమంది అధికారులను పెట్టుకుంటే ఆ వ్యవస్థకు భద్రత లేకుండా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి కార్పొరేట్ వాళ్ళ చేతులు పెడితే రేపొద్దున నా ఆస్తికి భద్రత ఏముంది, నా ఆస్తి గోప్యతకు భద్రత ఏముంది? ఎవరికైనా అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోతుంది మీరు చేసేటప్పుడు. కాబట్టి ఇది పూర్తి అన్యాయం. ఈరోజు దాదాపుగా బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. డాక్యుమెంటర్లు కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు నుంచి నడుస్తున్నా ఎక్కడ చిన్న పొరపాట్లు అనేది కూడా ఎక్కడ బయటికి రాలేదు. ప్రజలు ఈ వ్యవస్థ ద్వారా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడేది కానీ ప్రజల ఆస్తులకు ఇబ్బంది వచ్చింది కానీ ఎప్పుడు జరగలేదు. డాక్యుమెంట్ రైటర్ ఒక డాక్యుమెంట్ రాసినాడంటే దాన్ని రిజిస్ట్రార్ కూడా ఏం గుడ్డిగా సంతకం పెట్టచ్చు, అంత నమ్మకంగా తయారు చేసేటువంటి వ్యవస్థ ఉంది డాక్యుమెంట్ వాళ్ళ వ్యవస్థ. కాబట్టి అంత మంచి వ్యవస్థను ఈరోజు ట్రస్ట్ పెట్టించి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాడు 10,000 రూపాయలు 20,000 రూపాయలు జీతం ఇచ్చి వాడిని పెడితే ఎవరి మీద నమ్మకం ఉంటాడు? ఇన్ని అవకతవకలు జరిగేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ అవకతవకలు జరిగిందంటే గవర్నమెంట్కి నష్టం, కానీ ప్రతి పౌరునికి నష్టం జరుగుతుంది. ప్రతి పౌరుడు అభద్రతాభావంతో ఉంటాడు. ఒక ఆస్తి కొంటే ఇప్పుడు భద్రత ఉంది, ఒక ఆస్తి కొంటే అప్పుడు అభద్రతాభావంతో బతకాలి. రెండో రిజిస్ట్రేషన్ చేయాలంటే డాక్యుమెంట్ రైటర్లే చెప్తారు అసలు అయితే ఉండడు. కాబట్టి ఇది మంచి వ్యవస్థ కాదు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ఆస్తులను కన్ఫ్యూజ్ చేసి దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. మీరు ప్రైవేట్ వాళ్ళే బెటర్ అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానం ఇచ్చేసేయండి అంబానీకి, ఉప ముఖ్యమంత్రి స్థానం ఆదానికి ఇచ్చేసేయండి. మీకు చేత కాదని ఒప్పుకుంటున్నారు కదా. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను, దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టుకొని చేతిలో వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్కి ఇస్తున్నారంటే పరిపాలన చేత కాదని ఒప్పుకున్నట్టు. 40 సంవత్సరాలు నాకు అనుభవం చెప్తున్నా. గాంధీగారికి 3 వ్యవస్థలను నడుపుకోలేనప్పుడు అంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పీపీపీ విధానము మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఒప్పుకోము. ఇది ప్రజల ఆస్తులకు సంబంధించేది, దీని నాయన గారు జాగిరి కాదు. దీన్ని క్యాన్సిల్ చేసేంత వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే వీళ్ళ తరఫున హైకోర్టులో పబ్లిక్ పిల్ చేసేదాన్ని కూడా ముందు